నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. దేశం కోసం ప్రతి ఒక్కరూ నిలబడాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సూచించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు కేంద్రం తీసుకున్నా ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని గవర్నర్ చెప్పారు. విజయవాడలోని రాజ్భవన్లో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, మత సామరస్యంపై జరిగిన సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఉన్నతాధికారులు, మత పెద్దలు పాల్గొన్నారు. దేశం కోసం జవాన్ మురళీనాయక్ వీరమరణం చరిత్రలో గుర్తుండిపోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. Jointly affirm on behalf of the people of the state our wholehearted support for the Indian Armed Forces and the Union government in their mission to protect our nation from terrorism and aggression. We honor the courage and sacrifices of our brave soldiers and their devotion to safeguarding our nation. We stand in solidarity with the citizens of our border states who continue to endure the emotional and logistical hardships of living in vulnerable areas with inspiring resilience. Their steadfastness in the face of adversity will forever remain etched in the memory of a grateful nation. రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం, ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం, భారతదేశం ఒప్పుకోవడం, ఈ రెండు చూసినప్పుడు మళ్లీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఉగ్రవాదం మీద, టెర్రరిస్టులపైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 5 గంటల నుంచి ఇది అమలులోకి వచ్చింది. సార్, యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోను. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అదేదో అలాంటి శుభవార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, యుద్ధాలు వెళ్ళిపోతాయి. కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్, దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. ఒక మాట అనేస్తారు, ఇదనేస్తారు. కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమయ్యి మన మతాల్లో కావచ్చు, మన పరిధిలో కావచ్చు, వెదర్ యూఆర్ ముస్లిం, క్రిస్టియన్, హిందూ, సిక్, జైన్, బుద్ధిస్ట్, సమ్వేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రీచింగ్ అవుట్ టు అవర్ ఓన్ కిత్ అండ్ కిన్, టు అవర్ ఓన్ కమ్యూనిటీస్. వీ హ్యావ్ టు టెల్ దెమ్. ఈరోజు గవర్నర్ గారు పెట్టిన ఈ మీటింగ్ నిజంగా చాలా అర్థవంతమైన మీటింగ్. ఎందుకంటే ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో సంస్కృతులు ఉన్న విజయవాడ లాంటి సిటీలోనే ఉదయం చెప్తే సాయంత్రానికి ఇంతమంది మత పెద్దలు వచ్చారంటే భారతదేశం అంతా కలిస్తే ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరం కలిసిగట్టుగా ఈరోజు ఇంకొక విషయం చెప్పాలండి. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో, పాకిస్తాన్లో కానీ ఇంకా ఏ దేశాల్లో కానీ మన భారతీయుడు వాళ్ళని వెళ్ళి చంపేయడనో, వాళ్ళని ఇబ్బంది పెట్టడనో ఎక్కడ కూడా కనిపించదు. నేను నిజంగా గర్వంగా చెప్పగలను అన్నమాట, ఒక పౌరాలుగా చెప్పగలను. అటువంటిది అది కాక మనల్ని అక్కడ మన వాళ్ళని ఇబ్బంది పెడతారు, ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఇందాక సోదరుడు చెప్పినట్టు కులం, మతం అడిగి చంపే పరిస్థితులు వచ్చినాయంటే కేవలం మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించాలని ఏకైక ఉద్దేశంతో చేస్తున్న పనిగా మనందరం కూడా భావించుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. మే 14న జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించే ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. సుమారు 40 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి మాటని ధృవీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో
గడిచినటువంటి 3 నెలల నుండి జాబ్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా రేపు మే 14వ తారీఖున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో, నా సెంటర్లో ఉన్నటువంటి జలగం రామారావు హై స్కూల్లో ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభించబడతా ఉంది. అందులో దాదాపు టీసీఎస్, అలాగే ఎమరాన్, హెటిరో, అలాగే అరబిందో ఫార్మా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా 40 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాయి. దాదాపు 1160 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే గౌరవ శాసనసభ్యుల గారి ఆదేశాలతో మనము నిరుద్యోగ యువతకి ఎక్కువ సౌకర్యం కల్పించాలని, ఎక్కువ కంపెనీలు తీసుకురావాల్సిన ఉద్దేశంగా ఆదేశించారు. కాబట్టి సార్ ఆదేశాల ప్రకారము సుమారు 43 కంపెనీలు ఆ రోజు మనకి ఉద్యోగ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వీళ్ళకి వచ్చేసి మనకి 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు, 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ అండ్ పీజీ ఎవరైనా సరే మనకి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని సెక్టర్లు కవర్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం 35,000 ఇస్తారు. సో ఫ్రెషర్స్ శాలరీస్ కాబట్టి బేస్డ్ ఆన్ వాళ్ళ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ బట్టి కూడా శాలరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. రామన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కేవలం రాజధాని అమరావతిపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెడితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ది చెందుతాయని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీల అమలుపై సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడి రైతులకు అండగా నిలవాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. ఒక్క పారిశ్రామిక రంగంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సుబ్రహ్మణ్యం, పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలలో అభివృద్ధిని ఎట్లా ముందుకు తీసుకువెళ్దాం, మనం ఏ అభివృద్ధి, ఏ పరిశ్రమ ఏ ప్రాంతంలో వస్తే బాగుంటుంది, ఏది పని ముందు చేయాలి, దేనికి ముందు పెట్టుబడి పెట్టాలి, ఆ తర్వాత ఏంటి, లాస్ట్లో ఏంటి అనేటటువంటి ఒక జాగ్రత్తగా ఆలోచించి సరైన ప్రాధాన్యతలనిచ్చి ఖర్చు పెట్టి ప్రజలకి మేలు జరిగేటట్టుగా, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేటట్టుగా, వాళ్ళకి ఆదాయాలు పెరిగేటట్టుగా, కొనుగోలు శక్తి పెరిగేటట్టుగా, దానితో పాటు రాష్ట్రం యొక్క సర్వతోముఖ అభివృద్ధి సాధించే దిశగా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల పైగా జనాభా ఉండి భారతదేశంలో అక్షరాస్యతలో అట్టడుగున 3వ స్థానంలో ఉంది. అంటే మనకున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 35 ఉంటే అందులో 32వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. తలసరి ఆదాయం తీసుకుంటే దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా కొనసాగుతుంది. ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు అప్పులకి చెల్లించడానికి, ముఖ్యంగా వడ్డీలు చెల్లించడానికి ఖర్చు పెడుతున్న పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం పెద్ద ఎత్తున విధ్వంసానికి గురై అభివృద్ధికి నోచుకోకుండా బాగా వెనుకబడిన రాష్ట్రంగా మారిన పరిస్థితి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆయన కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. గత 8 నెలల్లో ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే 1,80,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్హులైన పేదలకు అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో ఒక పక్కన రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున దాదాపు 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పిస్తూ, ఒక పక్కన పేదవాళ్ళు అవసరమైనప్పుడు దొరకనటువంటి ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే వారు నిరస్థాయిలుగా ఆర్థికంగా చితికిపోకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 8 నెలల నుంచి దాదాపు 1,85,00,000 రూపాయలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదవారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసం అందించడం జరిగింది.
పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో వీరమరణం పొందిన భారత సైనికుడు మురళీ నాయక్ చిత్రపటానికి మాజీ సైనికోద్యోగుల సంఘం నాయకులు పుష్పాంజలి ఘటించారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగులు అమర్ జవాన్ మురళీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు ఎం శంకర్రావు, ఐ రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఉగ్రవాదులు మన దేశంలో దాడులు చేస్తూనే ఉన్నారని అన్నారు. భారతదేశం తరపున యుద్దంలో పాల్గొనడానికి మాజీ సైనికోద్యోగులు సిద్దంగా ఉన్నారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాకా ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, మాదాల చినకొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉగ్రవాదుల బెడద ఇప్పట్లో వచ్చింది కాదు, గతంలో 30-35 సంవత్సరాల నుంచి సాగుతోంది. మేమందరం కూడా అక్కడ ఇదే బాధ జేఎండ్కే ఏరియాలో పనిచేసినప్పుడు అనేకమైనటువంటి ఆపరేషన్స్లో పాల్గొనడం జరిగింది. ఈ ఉగ్రవాది ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడ అటాక్ చేస్తాడో అనేది ఎవరికీ తెలియని విషయం. వీరి వెనక ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఘోరమైంది. ఎందుకంటే పాకిస్తాన్ డైరెక్ట్గా ఎప్పుడూ మన మీద అటాక్ చేయలేదు. 1971లో 75లో వీళ్ళు విపరీతమైన పరాభవం చెందిన తర్వాత కూడా వాళ్ళకి బుద్ధి లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఎంత కీలకమైందో అందరికీ తెలుసు. అలాగే తెలుగు సైన్యం అనే పేరుతో యుద్ధానికి మేము సిద్ధం అవుతున్నాము. అది చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సైన్యాన్ని రెడీ చేసి మేము ఈ లిస్టు సేకరించి మా అవసరం ఎప్పుడవుతుందో గుర్తించి ఏ టైంలో మమ్మల్ని రమ్మని చెప్పినా సరే మా అనుభవాన్ని మన దేశం కోసం మేము సాయశక్తుల కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తామని మరొకసారి చెబుతున్నా. మా అసోసియేషన్ తరఫు నుంచి మేము తెలుగు సైన్యంగా అనే పేరు పెట్టుకుని మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ టైంలో సరే, అర్ధరాత్రి ఫోన్ వచ్చినా సరే. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని సంగడిగుంట్లోని దాసాంజనేయ స్వామి దేవస్థానంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత సైన్యం ఆపరేషన్ సింధూరా పేరుతో 9 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేసిందని మండల అధ్యక్షులు మల్లాల లక్ష్మణ్ తెలిపారు. అయినా బుద్ధిరాని పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణిలో దాడులు చేస్తుందని, మన భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుందని అన్నారు. మన సైనికులు అఖండ విజయం సాధించాలని దాసాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల మాధవరావు, సాధు రామకృష్ణ, లక్ష్మీకుమారి, సాధు సాయి, ఆనంద్, సులోచన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ ఉగ్రవాదులు చేసిన చర్యకు ప్రతిచర్యగా మొన్న 7వ తారీఖున తెల్లవారుజామున 1:05 సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని మన ఆరాధ్య దైవము, భారతదేశ దైవం అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా 9 తీవ్రవాద స్థావరాలు, ఒక 5 POKలో, ఒక 5 పాకిస్తాన్ భూభాగంలో మొత్తం 9 కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్కి బుద్ధి జ్ఞానం లేకుండా ఉగ్రవాదులుగా మేము సహకరిస్తాం, సపోర్ట్ చేస్తామని వాళ్ళ అంత్యక్రియలు కూడా హాజరవడం జరిగింది అధికారుల అంచనాలతో. ఇదే చెప్తున్నాం పాకిస్తాన్కి, మీరెంతటితో ఆగితే బాగుంటుంది, లేదంటే చర్యకు ప్రతిచర్య తీర్చుకోవడం జరుగుతుంది భారతదేశం తరపున. ఖబర్దార్ పాకిస్తాన్. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన మురళీ నాయక్ చిత్రపటానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాసరావు తోటలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ భారతీయుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. మురళీ నాయక్ను కన్న తల్లిదండ్రుల ధన్యులని కొనియాడారు. వారికి భారత ప్రజలంతా అండగా ఉంటారని అన్నారు. ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు అడ్డాగా ఉన్నటువంటి పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ ఉగ్రముఖులని ఏరిపారేసే క్రమంలో అమరుడైనటువంటి భరతమాత కన్నబిడ్డ, తెలుగు తల్లి ముద్దుబిడ్డ మురళీ నాయక్ గారికి కన్నీటితో అశ్రు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మురళీ నాయక్ గారి జీవితం ధన్యమైపోయింది. 140 కోట్ల మంది భారతీయుల్ని కాపాడేందుకు
తన జీవితాన్ని తన ప్రాణాన్ని త్యాగం చేసిన మురళీ నాయక్ త్యాగాన్ని ప్రతి భారతీయుడు తన గుండెల్లో ఉంచుకుంటాడు. మురళీ నాయక్ ప్రాణత్యాగం ప్రతి భారతీయుడికి గుర్తుండిపోతూ ఉంది. మురళీ నాయక్ లాంటి మహానుభావుని కన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు జన్మ ధనమని చెప్పి భావిస్తూ ఉన్నాం. అమర్ జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఘన నివాళులర్పించారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్దంలో ప్రతి ఒక్క పౌరుడు భారత్కు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్, టీడీపీ నేతలు ఇర్రి సాయి, శ్రీను నాయక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాణాలకి తెగించి మన సైన్యంతో పాటు పోరాడుతున్నారు. వారందరికీ ఆ దేవుడు ఆత్మధైర్యాన్ని అన్ని ప్రసాదించాలని చెప్పి వారందరికీ తోడు భారతదేశంలో తీసుకున్న ఏ నిర్ణయానికైనా ప్రతి ఒక్క పౌరులు కట్టుబడి ఉండాలని చెప్పి ప్రతి ఇటువంటి చర్యల్ని ఖండించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ కుటుంబాలకి అతనికి సంఘీభావం తెలుస్తూ వాళ్ళ కుటుంబాలని గవర్నమెంట్ పరంగా బాబు గారు ఆదుకుంటానని హామీ ఇచ్చున్నారు. కాబట్టి మేము కూడా మా వంతుగా మేమందరం అతనికి సంఘీభావం తెలియజేస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి అతని కుటుంబానికి అతనికి మేలు జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మయుద్ధానికి ఆధ్యాత్మిక మద్దతివ్వాలన్న పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దేశ సైనికుల క్షేమం, విజయం కోసం సంకల్పం చేస్తూ ఆరాగ్రహారం 18వ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రీ సుదర్శన హోమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఈవో శానం రమేష్, దాసరి వెంకటేశ్వరరావు, శ్రీపతి భూషయ్య తదితరులు పాల్గొన్నారు. इदानीं प्रदर्श्यमाना भारत सैनिकानां युद्ध विषये सर्वत्र सर्वविजय प्रसाद सिद्ध्यर्थं श्री सुदर्शन अनुग्रह प्रसाद सिद्ध्यर्थं श्री लक्ष्मी नारसिंह स्वामिनः कृपा कटाक्षता सिद्ध्यर्थं यथाशक्ति श्री सुदर्शन होमाख्यं कर्म करिष्ये अपहुपस्पृश्य. దేశవ్యాప్తంగా మే 20న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి పిలుపునిచ్చారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, సిఐటియు నేతలు మాట్లాడారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఎన్నోసార్లు ధర్నాలు చేసినా ఏ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టేనా లేదని మండిపడ్డారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక, ఉద్యోగుల సమస్యల సాధన కోసం మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నటువంటి విషయం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను తీసుకురావడం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళాం, అనేక సమ్మెలు చేశాం. అయితే పాలకపక్షం ఏమాత్రం కూడా దీన్ని పట్టించుకోకుండా ఈ 4 కార్మిక కోడ్లను అమలు జరపడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు 20వ తేదీ నాడు ఈ సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక కోడ్లని తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా పని గంటలు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 26,000 కనీస వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు చేసి ఆ విధానం మీద పనిచేసే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. స్కీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, అట్లాగే మిగతా విద్యా వైద్య రంగాల్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యువతను భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించేందుకు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలో పోటీ పరీక్షలు నిర్వహించారు. బ్రాడీపేటలోని ఎల్ఎం స్కూల్ ఆవరణలో జరిగిన ఏసీఎఫ్ పోటీ పరీక్షల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ స్వరూపారాణి, సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ రచన పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు గత 3 సంవత్సరాలుగా ఈ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఈ పరీక్షలో ప్రతిభ కనపరిచిన మొదటి విజేతకు ₹1,00,000, రెండవ విజేతకు ₹75,000, మూడవ విజేతకు ₹50,000 ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా 4 నుంచి 10 వరకు మంచి మార్కులు వచ్చిన వారికి 25,000 చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, డిబిఆర్సీ ఫౌండర్ దేవాకుమార్, భగత్ సింగ్, ధర్మారెడ్డి, బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు పడ్డాడు. 10వ తరగతిలో పాస్ అయితే పెన్ ఇవ్వటానికి వచ్చిన సర్పంచ్ ఆయన కులంతో ఇవ్వలేకపోయాడు. బరోడా మహారాజు కొలువులో ఉంటే గుమస్తా ఫైల్ ఇసిరగొట్టాడు కులం వల్ల. బొంబాయి యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేయడానికి వస్తే క్లాసులో ఉన్న పిల్లగాళ్ళు ఎవరు కూడా క్లాసు వినటానికి రాలేదు కులం వల్ల. బొంబాయి హైకోర్టులో ఆయన న్యాయవాదిగా పనిచేస్తుంటే మెట్ల మీద నుంచి తోసి కింద పడేశారు మనవాదులు కులం వల్ల. అలాంటి జుగుత్సాకరమైన కులం ఈ మనకు అవసరమా? కాబట్టి కులం పురాతుల మీద ఏ జాతిని నీతిని నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ ఘంటాపదంగా చెప్పాడు. భారత రాజ్యాంగం పట్ల అవగాహన కోసం భారత రాజ్యాంగాన్ని యువకుల్లోకి విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అనాలిసిస్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరుతో ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వేలాది మంది యువకులు ఈ భారత రాజ్యాంగం పరీక్షని రాస్తున్నారు. ఈ పరీక్ష రాయడానికి వచ్చినటువంటి యువకులకు విద్యార్థులకి స్వాగతం. భారత రాజ్యాంగాన్ని సమాజానికి పట్టించడం, భారత రాజ్యాంగంలో ఉన్న విలువల్ని, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ప్రతి మనిషి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారానే సమాజం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తుంది అనేది మేము నమ్ముతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.